హరి ఓం శివాయ నమః. ఆది దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి శివపార్వతులకు సాష్టాంగ అనేక దండ ప్రణామం నమస్సులు. మా సద్గురుదేవులు వెంకటకోటి యోగేంద్రులు వారు, ఎల్లయ్య నాయన గురువు గారు, వారి గురువు గారైన నాగేంద్రి గురువు గారు, వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా భక్తులు, మరి సభాధ్యక్షులు వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి యొక్క శాతుర్మాస దీక్షలు అనేవి ఎప్పుడో సృష్టి ఆది నుంచి మనకి యొక్క ఋషితత్వంలో పరంపరగా మనకు అందుతా వస్తూ ఉన్నాయి. ఎందుకని చాతుర్మాసం మరి అప్పుడే ఆషాఢంలోనే మొదలు పెట్టాలి, ఇప్పుడే ఎందుకు ముగించాలయా, మరి ఎండాకాలం అయితే ఏం పనులు ఉండవు కదా, హాయిగా ఉంటుంది కదా అనుకోవచ్చు మనందరం. కానీ మన ఋషి పరంపర, భారతీయ తత్వం అంతా కూడా ఎలా ఉంటుందంటే, ప్రకృతికి లోబడి ప్రకృతిని ఎట్లా జయించాలో ఆ రహస్యాన్ని కనుక్కున్నారు మన వాళ్ళు. అంటే లోబట్టం ఏమిటి అంటే, బాగా గాలి విసిరినప్పుడు చెట్టు వంగింది అనుకోండి, అది మళ్ళీ ఒక 4 కాలాల పాటు చక్కగా నిలబడి హాయిగా స్వేచ్ఛగా ఆనందంగా జీవించగలరు. అలా కాకుండా నేను నీరుకుంది అనుకోండి, ఏమో తిరిగిపోదు. అట్లాగే మన ఋషి పరంపర కూడా ప్రకృతిని ఎట్లా ఈ యొక్క వాతావరణాన్ని, వనరుల్ని, అనేక రకమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ సాధన సంపత్తులకి చక్కనైనటువంటి వాతావరణంలో ఆకలి దప్పుకులు తక్కువగా ఉండే సమయంలో, అందుకని వర్షాకాలం ప్రారంభం కాగానే మొదలవుతుంది, చలికాలం దాకా చక్కటి కార్యక్రమం. ఈ 4 నెలలు కూడా మనకి ప్రమాణంగా మనకి నైమిషారణ్యంలో శైనికాది మహర్షులు, సూత మహర్షి మరి అనేక రకమైన పురాణాల ద్వారా చక్కగా కాలక్షేపం చేస్తూ బ్రహ్మాండంగా యొక్క కథా కార్యక్రమాలన్నీ కూడా మనకి అక్కడి నుంచి మొదలయ్యాయి. అట్లా మన యొక్క భారతీయ తత్వం అంతా ఇంత గొప్పగా ఉండడానికి ఉన్నది. కానీ అలా తీసుకుంటే సరే, మరి అన్ని సబ్జెక్టులు మనం బాగాలేం కాబట్టి ఈరోజు మనం వ్యాస మహర్షి గొప్పగా పెరిగినటువంటిది భారతం. ఆయన జీవితం మొత్తం కూడా ఆయన జరుగుతున్న కాలంలో ఆయన దానిని దర్శించి, అందులో ఆయన పోషించి, అందులో ఆయన పాత్ర కూడా ఉంటుంది. ఎన్నోసార్లు కనపడతా ఉంటాడు మహానుభావుడు. మరి అట్లా దివ్య దృష్టి కలిగినటువంటి వాడు జరుగుతున్న కాలంలో చక్కగా అనుష్ఠాన గ్రంథం, దృశ్య కావ్యం అని, ఆ కావ్యంలో అది మొత్తం అందులో నుంచి కూడా మళ్ళీ సారంగా పిండి కృష్ణుని ముఖత జాలువారినటువంటి మనకు భగవద్గీత అనేది చాలా ప్రామాణికమైన గ్రంథం, అందరికీ తెలిసిందే. అందులో మనకి 3 భాగాలుగా కర్మ, భక్తి, జ్ఞానం 3 భాగాలుగా విభజించి 18 అధ్యాయాలను కొంత విపులంగా చెప్పి 701 శ్లోకంతో కాస్త విస్తారంగా శ్లోకాల రూపంలో మనకు అందించడం జరిగింది. ఎంత విస్తారం చెప్పినా అది సంక్షిప్తం అని చెప్పాలి, ఎందుకంటే అది అమృత స్వరూపం కాబట్టి. విస్తారం అంటే అది కాదు, విస్తారం అంటే ఒక్కొక్క శ్లోకం గురించి ఒక్కొక్క రోజు చెప్తే అది విస్తారం. అట్లా మనకి మరి భగవద్గీతలో తీసుకుంటే మనం కర్మ యోగం అనే దాంట్లో మనం కొంత తీసుకుందాం. కర్మయోగం అనేది ఏమిటి? కర్మ అంటే ఏమిటి? పని. కానీ మన భారతం అంతా మనకి ఏం తెలియజేస్తా ఉందంటే, భగవద్గీత కర్మయోగ సారాంశం అంతా ఏమిటి అనేది మనం ఒక మొక్కలో తీసుకుంటే, ఎవరు ఏ కర్మలు చేసుకుంటారో ఆ కర్మను వారు మాత్రం అనుభవించాల్సిందేనని చెప్పేశారు. అదేంటయ్యా అంటే, అంతేకాదు, అవసరమైతే నువ్వు ఈ శరీరం ద్వారా చేసిన కర్మలు కొంత ఈ శరీరం ద్వారా అనుభవించిన, అవసరమైతే ఇంకొక ఈ శరీరాన్ని విడిచినటువంటి, ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు శరీరం అంటే నీవు కాదయ్యా, నీవు శరీరంలో ఉన్నటువంటి ఆత్మవు, నీవు శరీరం నీదే కానీ నీవు కాదు అని స్పష్టం చేశారు. వేదాల దగ్గర నుంచి, ఉపనిషత్తుల దగ్గర నుంచి ఇప్పుడు ఈ కాలంలో నడుస్తున్న గురువర్యులందరూ కూడా అదే మాట మనకు అందించే బోధ. అట్లాంటి మరి ఆత్మబోధని నీవు అలా శరీరం నీవు కాదని చెప్తే, అప్పుడు మరి ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ ఆత్మ ఇంకొక శరీరాన్ని ధరించినా కూడా ఆ కర్మను నువ్వు అనుభవించాల్సిందేనాయా. మనం లోకంలో కొంతమందిని చూస్తూ ఉంటే, ఇప్పుడు చాలా మంచివాళ్ళు పాపం, కానీ వాళ్ళకి అనేక రకమైన కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి వీళ్ళకి అనుకుంటాం మనం. కానీ ఈ జన్మల పరంపర తీసుకుంటే, ఈయన ఇప్పుడు చేసింది కదా, అప్పుడెప్పుడో చేసింది, మళ్ళీ ఇప్పుడు ఎంటబడి వచ్చిందేమో అని చెప్పి మహాత్ములంతా చెప్పేది కూడా ఏమిటంటే, నువ్వు ఎప్పుడైనా చేసింది నువ్వు అనుభవించాల్సిందే, తప్పదు. అనుభవించడం ద్వారా అది పోతుంది, పశ్చాత్తాపం ద్వారా పోతుంది, జ్ఞానం ద్వారా సంపూర్ణంగా పోతుంది. కాబట్టి ఈ కర్మయోగం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఏది చేస్తే నువ్వు అనుభవించాల్సిందే అనడానికి కారణం ఏమిటంటే, మనం భారతంలోకి ఒకసారి మనం ప్రవేశించినట్లయితే, భారతంలో మనందరికీ తెలుసు
యుద్ధం జరగకూడదని శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని రకాల ప్రయత్నం చేయాలో అన్ని రకాల ప్రయత్నం చేసిండు. కానీ యుద్ధం జరిగింది. కౌరవులు 100 మందిని భీముడు ఒక్కడే సంహారం చేయడం జరిగింది. మనం ఏమనుకుంటామంటే ఎవరైనా పాండవుల చేతుల్లో కౌరవులు చనిపోయారు, పాండవులు కౌరవులను సంహరించారు, కృష్ణుడు అప్పుడప్పుడు కాస్త మాయా లీల నాటకం ఆడించాడు, ఆయన అండదండలతో వీళ్ళు జయించారు, ఇవన్నీ ఇదంతా లోకంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథ. కానీ ఈ కథ అంతా అయిపోయిన తర్వాత 100 మంది కొడుకులు సంహారం జరిగిన తర్వాత మనకి స్త్రీ పర్వంలో పోగానే అప్పుడు గాంధారి మాత కృష్ణుడిని అడుగుతుంది, ఏమయ్యా 100 మంది కొడుకుల్ని మరి ఇట్లా సంహారం చేయడానికి మీకెట్లా మనసు వచ్చింది? పైగా ఏ ఒక్కళ్ళు కూడా ఉంచకుండా ఇట్లా చేశారు కదా, మరి ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది? పైగా నువ్వు అన్ని సర్వజ్ఞుడు, అన్ని తెలిసిన వాడివి, నీ సమక్షంలో ఇంత జరుగుతా ఉంటే ఆపొచ్చు కదా అని చెప్పి ఆమె రకరకాలుగా ప్రయత్నం చేసి ఆయన మరి కృష్ణుడిని నిందించడం జరిగింది. కృష్ణ భగవానుడు చెప్పి నిందిస్తా ఉంటా ఆయన అంటాడు, కృష్ణుడు చెప్పే మాట, అమ్మా ఎందుకంటే కథ అంతా మనం పోలేం కాబట్టి సారాంశంలోకే చెప్పుకుంటేనే మనకున్నది మరి 20 నిమిషాలు 30 నిమిషాలు టైం కాబట్టి నువ్వు నన్ను నిందించాల్సిన పనిలే, పాండవులను నిందించాల్సిన పనిలా. ఈ సృష్టిలో ఎవరు ఏ కర్మ చేసుకుంటారో ఆ ఫలాలు వాళ్ళే మాత్రమే పొందుతున్నారు. నీ కొడుకులు చేసినటువంటి తప్పులు నీ కొడుకులే అనుభవించారు. దానికి తల్లిదండ్రులుగా మీరు మందలించాల్సిన టైంలో వాళ్ళు మందలించరా. ఒకరోజు కోడిగుడ్డు దొంగతనం చేసుకొచ్చింది అనుకో, గబక్కన అమ్మ తీసుకొని చేసాటం పెట్టుకుంటే మరుసనాడు కోడి సంఖ్యలో పెట్టుకున్నారు. ఇది మన లోకంలో తెలిసిందే. అట్లాగే వాళ్ళు ఎప్పుడైతే ధర్మరాజు రాజశ్రీ యజ్ఞం చేసి చక్కగా బహుమతులన్నీ భూమండలం మొత్తం పాలించి అందరికి ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఇస్తే సంపదలు విపరీతంగా వచ్చాయనికి గదుల్లో నింపబడితే అవన్నీ చూసి దుర్యోధనుడికి బాగా అసూయ కలిగింది. మనిషికి ఈర్ష్య అసూయ అనేది పెద్ద జబ్బు. ఆ అసూయ కలిగింది అంటే ఈర్ష్య అంటే ఏమిటి నాకు లేదని, అసూయ అంటే ఏమిటి ఆయనకు ఉందని. ఆ అసూయతో ఆయన ఏదో రకంగా ఈ ఆస్తుల్ని ఎట్లా కొలగొట్టాలి, ధర్మరాజునికి లేకుండా ఎట్లా చేయాలి అని దానికి రకరకాల పన్నాగాలు పన్ని ఆఖరికి నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను బతకలేను, అసలు ఆయనకి ఇచ్చే బంగారం వజ్ర వైడూర్యాలంట ఆ మహానుభావుడు మరి ధర్మరాజు ఆయన అట్లాంటి వాళ్ళు పెట్టుకుంటారా, కర్ణుడిని ఎక్కడ పెట్టాడు, దానాలు ఇచ్చేకాడు పెట్టాడు, ఇట్లాంటి పెద్దలు వాళ్ళందరికి ఇచ్చే దగ్గర ఈ బంగారం వజ్ర వైడూర్యాలన్నీ తీసుకొచ్చినటువంటి గదిలో దాచడానికి ఈ దుర్యోధను పెట్టిండు. ఈయనకు మోసి అంటే మణికట్టు నొప్పులు కొట్టినాయి అంట, ఇంత బంగారం వచ్చింది, ఈ రకంగా జరిగిందే, మరి ఇట్లా జరిగితే దీన్ని ఎట్లా నేను నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదే, అందుకని దీన్ని ఎట్లా కొల్లగొట్టాలా అని చెప్పి చాలా బాధపడతావంటే మామంటాడు కదా శకుని, ఆయన ఏమన్నాడంటయ్యా నువ్వేమీ బాధపడ, మాకు ఏదో రకం ప్లాన్ వేసి ఆ సంపద అంతా నీకు వచ్చేటాడు చేస్తాను అన్న తర్వాత వాళ్ళిద్దరు బయలుదేరి తండ్రి దగ్గరికి వస్తే తండ్రికి చెప్పారు, నాన్న నేను ఇట్లా జరిగింది, మరి దీని సంగతి ఏంది, నాకు ఏదైనా సరే నాకు ఆ సంపద అంతా నాకు కావాలని. పాపం ఆయనకి పైకి కళ్ళు లేవు కానీ లోన కళ్ళు ఉంటాయి, లోన కళ్ళు ఉండి ఆయనకి లోన్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఉన్నతిని చూసి ఓర్వలేక తమ్ముడు కొడుకులు అసలు ఆ రాజ్యం అంతా పాండురాజు. మరి అట్లాంటి రాజ్యాన్ని మొత్తం ఆయన రాజుగా అనేక రాజ్యాలు జయించి తీసుకొస్తే ఈయన రాజుగా కూర్చోబెట్టి యజ్ఞాలు చేయించి దానాలు చేయించి చాలా గొప్పగా ఉంటుంది పాండురాజు పాత్ర కూడా. మరి అట్లాంటి వాడు చేయమని చెప్తే ఆయన సరేనా నాకు కూడా ఉంది కానీ లోన మరి బాగుంటుందా ఇదంటే ఏదో వాడు చేయాల్సిందేనని చెప్పి అప్పుడు ఒక ఇల్లు కట్టి ఒక పెద్ద బంగ్లా కట్టి ఆ బంగ్లా విధులను పంపించి నువ్వు రావాలయా అక్కడ మరి ఎందుకంటే ఈయన మాయా ఇల్లు ఒకటి కట్టించిండు కదా, అందుకని ఆయన కూడా ఒక ఇల్లు కట్టి ఇంటికి మా ఇల్లును చూడాలి, మా గొప్పతనాలు చూడాలి, మీరందరూ రావాలా, మనందరం ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండాలా, చక్కగా మద్యం సేవించాలా, పేకాట్లాడాలి, సరదాగా ఉండాలి, జోదం అని చెప్పి పిలిపించారు. పిలిపిస్తే ఇవన్నీ ఎదురుడు పాపం పసిగడుతుండు, ఇవన్నీ తప్పు 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 అని చదువుతున్నాడు. వినకపోయినా ఏం జరిగింది, సరే పోయిన తీసుకొచ్చాను, మొదలుపెట్టిన తర్వాత పేకాట మొదలైంది, జోదం మొదలైంది. జోదం మొదలైతే శకుని ఆరాట పడతా అంటే ధర్మరాజు చెప్పిండు. ధర్మరాజు మనకి ఇందులో ఏంటంటే సూక్ష్మాలు ఉంటాయి, ఇందులో అవన్నీ వెనక్కిపోవాలి. ధర్మరాజు అసలు పేకాట ఆడటంలో ఆయన జీవితంలో ఏదైనా మచ్చుందంటే అదొక్కటే అసలు కారణం ఏమిటి, ఆ మచ్చ ఆయనకి ఎందుకు వచ్చిందనే విషయాన్ని మనం వెనక్కిపోతే ఈ రాజశ్రీ యజ్ఞం జరిగిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత వ్యాస మహర్షి వచ్చి, ఎందుకంటే శిశుపాలుని వధ జరిగిన తర్వాత అప్పుడు ఆయన ధర్మరాజు వ్యాస మహర్షిని కూర్చోబెట్టి కాళ్ళ దగ్గర దోశలకి, నాయన మరి ఇది అనుకోకుండా ఇట్లా జరిగింది కదా, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని అడిగితే ఏమైనా జరిగిద్దా, ఏమన్నా ప్రకృతి విపత్తులు రావడానికి అవకాశం ఉన్నదా అని అడిగితే లేకపోలేదు ధర్మజ్ఞ, కానీ
నీవు కారణంగా దుర్యోధను దుర్బుద్ధి కారణంగా ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులు మొత్తం నశిస్తారని చెప్పి ఆయన ఒక్క దెబ్బ ఉలికి పడి భయపడ్డాడు. ఇదేంది నేను కారణం కావటం ఏమిటి అని ఆయన భయపడి అప్పుడు ఆయన వేసమార్చి వెళ్ళిపోయాడు. తర్వాత తమ్ముళ్ళందరిని పిలిచి కూర్చోబెట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరైనా ఇప్పుడు ఎక్కువ వచ్చేది ఎవరితో? ప్రధాన కొడుకులతో. అన్న దాటి వాళ్ళు ఏది చెబితే అది వింటే, ఏది అడిగితే అది చేస్తే, ఎట్టి వైరము లేకపోతే, నాకు దుర్యోధనుడికి ఇబ్బంది లేకపోతే నేను చక్కగా ఇక మాకేమీ ఇబ్బంది లేదు కదా అనే నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఆ మెతక నిర్ణయం అంటే వాస్తవానికి ఆ నిర్ణయం తీసుకోవటం వల్ల అప్పుడు దుర్యోధనుడు ఈ యొక్క కార్యక్రమానికి రమ్మంటే ఆయన వచ్చిండు. పేకాట ఆడమంటే ఆడిండు. ఆ జోదం ఎప్పుడైతే మొదలైందో ఆ జోదంలో మొత్తం చేతి కంకణం దగ్గర మొదలుపెట్టి అంచెలంచెలకు మొత్తం మీద ఒక 20-25 ఆటలు ఆడేసరికి మొత్తం పోయింది. ఇది మొదట ఆట. పోయిన తర్వాత ఆఖరికి ద్రౌపది వాళ్ళంతా ఎంత వైభవంగా వచ్చినారో పెదనాన్న గారి ఇంటికి, అట్లాంటి వాళ్ళందరినీ పరాభవం చేశారు. పరాభవం చేసి ద్రౌపదిని మరి ఆమె ఏకవస్తిని అట్లాంటి శ్రీమూర్తి ఎక్కడో ఇంట్లో ఉన్నామని పోయి తీసుకురామని తీసుకొచ్చి రాకపోతే దుశ్శాసనుడు పోయి మరి పురులు పట్టుకొని ముందుకొచ్చి సభలో పడేసింది. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? ఇందులో మనకు రహస్యం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడైతే దుర్యోధనుడు, నేను చెప్పాలనుకున్న రహస్యం ఏమిటంటే కర్మ సిద్ధాంతంలో ఉన్నది, ఎప్పుడైతే దుర్యోధనుని సొమ్ము కొల్లగొట్టాలనే ఆలోచన కలిగిందో అప్పుడే యమధర్మరాజుకు అప్లికేషన్ పెట్టుకున్నారయ్యా, మాకు మరి ఎప్పుడు మరణం వస్తుందో ఇది అప్లికేషన్ పెడుతున్నామని. ఇది అసలు రహస్యం. అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే ద్రౌపదిని కుర్రులు పట్టుకొని, కురువంశ కోడలు, మన కూతురు, మనం చేస్తాం. అసలు ఆడ మనిషినే చేయలేము. అసలు మగవాడిని ఎవరిని ఏం అనలేము. అట్లా ఎట్టబెట్టాడు చేస్తాం. దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఏదైనా చేయాల్సి వస్తే కోపాలు తాపాలు ఏవో ఉంటాయి. నువ్వు అట్లాంటి విషయాన్ని ఆయన ఎప్పుడైతే ఆమెను తీసుకొచ్చి ఒంటి మీద మరి వస్త్రాలను గుంజి రకరకాల ఇబ్బందులు పెట్టి బాధ పెట్టి ఆమె ఎంత ప్రతివర్త శిరోమణి. మనకు భారతంలో 3 పాత్రలు కనపడతాయి: గాంధారి, కుంతీదేవి, ద్రౌపది. అంత గొప్ప పాత్రలు, అంత త్యాగమూర్తులు. వాళ్ళ జీవితం అంతా ఎంత ఆదర్శమూర్తులు. అట్లాంటి స్త్రీమూర్తిని 5 గొప్ప భర్తలు ఉంటే వాళ్ళ ముందే ధర్మం కోసం కట్టుబడినటువంటి వాళ్ళు మోకాళ్ళ మీద ఉంటే ఆ అవమానపరిచి ఇబ్బందులు పెట్టి రకరకాలుగా చేస్తే ఎవరు ఏం చేయలేకపోతే కృష్ణ అని కేక ఎత్తే ఆయన అయ్యగారు వచ్చి ఏదో రక్షించండి. కానీ ఆ రోజు ఏమైందంటే వాళ్ళు బిల్లు పాస్ అయింది. ఈడికి 14 సంవత్సరాల తర్వాత వీళ్ళకి మరణకాండమైన బిల్లు పాస్ అయింది. అవునా? ఇదంతా కృష్ణుడు చెప్పిండు. ఇది కదమ్మా జరిగింది. వాళ్ళే అప్లికేషన్ పెట్టుకున్నారు, వాళ్ళే కోర్టుకు పోయినరు, వాళ్ళే బిల్లు పాస్ చేయించుకున్నారు. వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళ కర్మను వాడే అనుభవించండు. పోనీ వాళ్ళు చేశారు. మీరు పెద్దవాళ్ళగా ఏమైనా దండించారా? మీరు తండ్రిగా ఆయన ఇప్పుడు ధృతరాష్ట్రుడు రాజు. అలాంటి రాజు నువ్వు చెప్పాలిగా, అరే ఇది తప్పు అని చెప్పాలిగా. ఎంతమంది పెద్దలు చెప్పినా వెనకపోతుంది. ఆయన పైకేమో ఒక రకంగా నటిస్తాడు, లోన ఒకటి ఉంటుంది, లోపల బయట ఉంటుంది. మహానుభావుడికి ధృతరాష్ట్రుడు పాత్ర అంతా. ధృతరాష్ట్రుడు వల్ల ఒక రకంగా చేస్తే కురువంశం అంతా నాశనం అయిపోయింది. అట్లా నీకు మరి ఇదంతా జరిగింది. ఇదంతా జరిగితే దీనికి కారణం నువ్వు వచ్చి ఇవాళ పాండవుల మీద నిందలేస్తున్నావు, లేదంటే నా మీద నిందలేస్తున్నావు అని చెప్పి ఆ గాంధారితో ఈ సంభాషణ అంతా జరిగిద్ది అనమాట. రహస్య సంభాషణ లాగా. ఇట్లా మనకి కర్మ సిద్ధాంతం మనం తీసుకుంటే ఈ కర్మ సిద్ధాంతంలో మనకి ఏం చెబుతుందంటే ఎవరు ఏం చేస్తే ఆ ఫలాలు వాళ్ళు అనుభవించాల్సిందే. కొన్ని ఇంత చేసినా ఇంత జరిగింది. ఇంత జరిగిన తర్వాత గాంధారి మాత ఏం చేసింది? పాండవుల్ని, ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు ఎందుకైంది అనుకుంటారు? ఎక్కడ పాండవుల్ని చెప్పిస్తుందో ఖచ్చితంగా చెప్పిస్తుంది. ఎందుకంటే ఆమె చెప్పిందే జరిగింది అంతే. ఆమె అంత ప్రతివర్త శిరోమణి. ఆమె మాటకు తిరిగేలేదు. ఎందుకంటే కృష్ణుడిని చెప్పించింది ఆమె ఎక్కడ చెప్పిస్తుందో అని చెప్పి పాండవుల్ని వెనకుంచి ముందు నిలబడి సున్నితమైన మాటలతో వాళ్ళకి ఎట్లా నొప్పి కలగకుండా వాళ్ళ సత్యాన్ని ప్రకటిస్తూ ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా ఆ కార్యక్రమం అంతా తీర్చిదిద్దడం జరిగింది. కానీ ఎంత దిద్దినా, ఎందుకంటే మనకి ఎవరైనా దేశాల పరంగా యుద్ధాలు చేయాలనుకో ఉద్యోగ పరం చదివితే చాలు. యుద్ధం వల్ల వచ్చే నష్టాలు ఎందుకు ముందే వివరించబడతాయి. తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఏం జరిగిందో స్త్రీ పర్వం మొత్తం చూస్తే ఎంతమంది వితంతువులు, ఎంతమంది ఆత్మఘోష, ఎంతమంది చిన్నపిల్లలు, ఎన్ని ఆస్తులు ధ్వంసమైన, వేలల్లో లక్షల్లో గుర్రాలు అంతా ఆ బేవత్సం అంతా కళ్ళమట దారాస్తుంది. అట్లా ఉంటుంది. అంటే యుద్ధం జరిగితే ఏమవుద్ది అనేది అవి మనకు చూపిస్తుంటాయి. అట్లా జరిగేటువంటి సన్నివేశం
మనకి ఎంతో గొప్పగా మరి ఆ రకంగా ఇవన్నీ జరుగుతూ ఉంటే కృష్ణుడు ఆయన ఏం చేస్తారో తెలుసా, అక్కడికి ఇన్ని రకాలుగా చెబుతాం. ఏమంటదంటే 100 మందిలో కనీసం ఒక్కడన్నా మరి ఒక్కడన్నా కనీసం మాకు తలకూరి పెట్టేవాడు కాదు, ఏదన్నా పిండ ప్రదానాలు చేసేవాడు ఒక్కడన్నంతో పోతే అన్న కూడా కొంచెం బాధపడితే దానికి ఏమిటంటే ఆ రోజే నియమం. భీముడేమన్నాడు, నేను 100 మందిని నేను ఒక్కడే సంహారం చేస్తాను. అందుకే వేరే వాడు ఒక్కడు కూడా చేయలేవు. మొత్తం 100 మందిని రోజుల వారిగా జరిగినటువంటి 18 రోజుల్లో మొత్తం భీముడే సంహారం చేయడం జరిగింది. ఇట్లా జరిగితే ఆమె అక్కడికి ఆ దోష, ఎందుకంటే ఆ వర్ణన ఉంటుంది, ఆ పొగులు వీళ్ళంతా యుద్ధం అయిపోయిన తర్వాత 18వ రోజు నైట్ ముగిసిద్ది యుద్ధం. 19 మొత్తం వాళ్ళు మరి ధృతరాష్ట్రుడు ఆ రాజకన్యలు వాళ్ళందరూ వచ్చి ఆ యొక్క శవాల దగ్గర చూస్తూ ఉంటే కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేయిలు ఇరిగిపోయిన వాళ్ళు, తలలు దిగిపడ్డ వాళ్ళు, ఇవన్నీ వర్ణన ఎలా ఉంటుందంటే దుర్యోధనుడు మరి అంత గొప్పగా మరి 11 అక్షోహిణి సైన్యాన్ని యుద్ధ రంగానికి రక్షించినటువంటి మహావీరుడు కర్ణుడు, తేజవంతుడు, ఎట్లాంటి మహావీరులందరూ కూడా వాళ్ళ యొక్క మృతదేహాలన్నీ కాకులు గద్దలు పీకు తింటా ఉంటాయి. అలాంటివన్నీ చూసి ఆమె హృదయం ద్రవించి నీకు ఇంత జరిగిందని చెప్పి ఆఖరికి ఇంక పాండవుల్ని ఆమె ఏం అనలేక పాండవులు కృష్ణుడు చెప్పాడు, వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళని ఏమన్నా మాకు, నువ్వు వాళ్ళని ఆదరించు, వాళ్ళ ద్వారానే మీ వంశం మీరంతా వృద్ధి చెందాలి అని చెప్పి మనకు చెప్పటం వల్ల వాళ్ళని ఏమనలేక ఆఖరికి కృష్ణుడిని ఆమె ఏమన్నదంటే, కృష్ణ నువ్వెంత సమర్థుడు అయ్యుండి నువ్వు యుద్ధాన్ని ఆపాలంటే ఆపగలిగేవాడు, నువ్వు ఎలా మలిపితే అలా మళ్ళేది, నువ్వు చెబితే ఖచ్చితంగా పాండవులు వింటారు, ఇన్ని రకాల ఉండి కూడా నువ్వు చేయలేదు కాబట్టి ఈ రోజు మా కురువంశం మా కోడళ్ళందరూ ఎట్లా వారి యొక్క భర్తల దేహాలపై ఏడుస్తా ఉన్నారో నేటి నుండి 36 సంవత్సరాలకి నీకు కూడా ఇలానే జరిగిద్దని చెప్పాను అన్నదమ్మా అమ్మ. శాపం వాళ్ళోడు కొట్టుకోవడం ఏమిటి, ఈయన మధ్యలో మంచి చేద్దామని పోతే ఈయనకు శాపం పెట్టడం ఏమిటి, ఏంటి విచిత్రం చూడండి. ఇప్పుడు మన పిల్లలు పక్కోళ్ళ పిల్లలు ఏదైనా గొడవ పడితే మన పిల్లల్ని మనం మందలించండి, అసలు గొడవ మొత్తం క్లోజ్ అవుతుంది. కానీ మన పిల్లల్ని మనం అనుకుంటే పక్కోళ్ళని అంటా ఉంటాం, మీ పిల్లగాడట్ట అంటే అందుకనే జరిగిద్ది అన్నాడు. కానీ వాస్తవాన్ని శాపాన్ని అధిగమించగలడా అంటే అధిగమించగలడు కృష్ణుడు. కానీ ఆమె ఒక ప్రతివర్త ఒక మాట అంటే దాన్ని నెరవేర్చాలని చెప్పి ఆయన దోషలకి దాన్ని ఖచ్చితంగా అదే విధానంలో 36 సంవత్సరాల తర్వాత ఆమె ఏం చెప్పిందో అదే జరిగింది, దాన్ని స్వీకరించాడు ఆయన. అట్లా మరి ఈ కర్మ సిద్ధాంతం అంతా మనం ఈ రకంగా తీసుకుంటా ఉంటే దేవుడికైనా మానవులకైనా మనకు అందించే సందేశమైనా లోకంలో మనం అనుభవించే అయినా ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతం. మీరు దైవం ఉన్నదా లేదా అంటే మీరు వెతకాలి, వెతికితే తెలిసి ఉన్నదో లేదా అది పక్కన పెడదాం. కానీ కర్మ సిద్ధాంతం దాని ఫలాలు అవి మనం తప్పనిసరిగా అనుభవించాల్సిందే. ఇది సృష్టి నియమం, మనకు భారతంలో స్పష్టంగా ఉంటుంది. ఈ సృష్టి అంతా బ్రహ్మమహతగా వెలువడిన తర్వాత జీవులన్నీ ఆకలి ఏడుస్తా ఉంది. దానికి ఆకలిని ఏడుస్తుంటే ఏం చేయాలో అర్థం కాకపోతే బ్రహ్మ ఏమో ఊహించి విపరీతం కుప్పలు తెప్పలు సృష్టి అంతా ఏర్పడింది. ఆ ఆకలి ఎట్లా తీర్చాలో అర్థం కాదు. అప్పుడు బ్రహ్మకు అదుపు లేకపోయింది, ఎందుకంటే ఊహాశక్తి పెంచుకోదు, ఊహల నుంచి పుట్టించేవాడు. అప్పుడు శివుడు వస్తే ఏమి నాయన దీని పరిస్థితి ఏంటంటే, ఏమి లేదు నాయన, చిన్న జీవి పెద్ద జీవికి ఆహారం అని చెప్పేశాడు. అందుకని సృష్టిలో చూడండి ప్రతి జీవి చిన్నదాన్ని పెద్ద తిని బతుకుతా ఉంది. అది సృష్టి నియమం, అందులో మనం మార్చేది ఏం లేదు. మనం సేమని దోమ తింటది, దోమని ఇంకొక బల్లి తింటది, బల్లిని ఇంకొకటి తింటది, ఇట్లా చిన్న చేప పెద్ద చేపని తింటది, పెద్ద చేపని ఇంకొక పెద్ద చేప తింటది. ఇట్లా మన కోడిని మనం తింటాం, ఆ మనల్ని ఇంకొక నాడు ఏదో పురుగు తింటది. ఈ రకంగా సృష్టి నియమం అది. ఈ రకంగా జరుగుతూ ఉంటే తర్వాత ఈ సృష్టి అంతా అది కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఈ సృష్టిలో విపరీతంగా జీవజాతి అంతా పెరిగిపోయింది. అంటే మరణం లేదు. అప్పుడు 1,00,000 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు మనకి ఏది కృతయుగం. ఆ తర్వాత 1,00,000 నుంచి 1000కి వచ్చింది, 1000 నుంచి 100కి వచ్చింది, 100 నుంచి ఇప్పుడు 50-60కి వచ్చింది. ఎందుకు విచిత్రంగా పడిపోయింది మన మార్కెట్ అంతా. అప్పుడు మన మహర్షులందరికి 100 మంది సంతానం, అదొక లెక్క. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వీళ్ళందరికీ 100 మంది అనేది ఒక లెక్క. సరే తగ్గితే తగ్గొచ్చు, అది వేరే విషయం. ఆ తర్వాత ఏమవుతుంది, మొన్న ఒక 40 ఏళ్ల క్రితం కుటుంబంలో ఒక 6-7 అంటే సహజంగా ఉండేవాడు కదా. మేము 4, నా వయసు 50కే 4 అంటే మాకంటే పెద్దోళ్ళు 6-7 ఉన్నోళ్ళు ఉన్నారు. మా నాన్నవాళ్ళు తాతోళ్ళు వాళ్ళ దగ్గరికి
మా దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, 2-3 అన్నాం. ఇవాళ ఒకళ్ళ గంటానికి కష్టమైపోయింది. ఇతర దేశాల్లో పిల్లల గంటానికి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఏమిటంటే వాళ్ళు అందరు ముసలోళ్ళు అయిపోతారంటే పిల్లల యువతలు లేదు. ఎవరు పెళ్లి చేసుకుంటే సంతానం గంటలు. ఎంత కంప్యూటర్ కొట్టి మైండ్ వేడికి వాడికి అసలు ఆడమగ గాలి లేకుండా పోయింది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మీకు సెలవులు ప్రకటించి నాయన మీ భార్యాభర్తలు కలిసి ఉండండి, సంతానం కానండి, మీకు కావాల్సిన ఆఫర్లు ఇస్తామని చెప్పి కొన్ని దేశాలు ప్రకటిస్తామని చెబుతున్నాం. మనకు ఆ ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి 150 కోట్లు ఉన్నాం, మనకు బ్రహ్మాండంగా నడుస్తుంది. కానీ ఇట్లా మనకి ఈ యొక్క కర్మ సిద్ధాంతం అంతా కూడా మనకి ఈ విధంగా మనకి జరిగేది ఏమిటంటే మనం ఏది చేస్తున్నామో దాన్ని మనం పొందుతా ఉంటాం. మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఎక్కడో దాకా ఎందుకోండి, మన ఇంట్లో ఏదైనా అశుభం జరిగింది అనుకోండి, అంటే ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోయారు అనుకోండి, మనందరూ ఎవరైనా మీరు కూడా చూస్తుంటారు. పోతే కూర్చున్నటువంటి ముఖ్యమైన వాళ్ళు ఏం చేస్తారు, మా కర్మని ఏడుస్తా ఉంటాం. మా కర్మ అంటే ఏంది అర్థం, మేము చేసిందే మాకు వచ్చిందని. అంటే చనిపోవడం కర్మ కాదు, కారణాలు ఉంటాయి చూడు, కారణాలు కర్మ. చావు పుట్టుకలు సర్వసాధారణం, అందులో ఏమి లేదు. అందుకే ఈ సృష్టి అంతా విపరీతంగా పెరిగిపోతా ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ దేవతలందరూ ఈ సృష్టి ఇట్లా పెరిగితే ఎట్లా అనే దాంట్లోకి వస్తే మళ్ళీ శివుడు బ్రహ్మ దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, అయ్యా ఈ సృష్టి మరి దీన్ని అంతం చేయాలా, మరి ఇప్పుడు పుట్టుకుంటూ పోతే పుట్టుకుంది పెరుగుతుంది, మరి దానికి విలీనం ఎక్కడ, దానికి ముగింపు లేదు కదా. ముగింపు ఎట్లా ఉంటుంది ఏమిటంటే మనకి అందులో చెప్పే మాట ఏంటంటే శివమహాదేవుడు ఆయన ఏమన్నాడంటే, అప్పుడు ఆయన మృత్యుదేవతను సృష్టించాడు. మృత్యుదేవతను సృష్టిస్తే మృత్యుదేవత అన్నది నమస్కారం పెట్టి, ప్రభువా నాకేమిటయ్యా పని ఏమిటి లోకంలో, నేను వచ్చినందుకు నాకు పని ఏమిటి, కొత్త పాలన వచ్చిన మా పని ఏమిటి, కాసేపు భజన చేయాలి, 14 మాటలు చెప్పాలా, ఏదో ఒక సేవ చేయాలి, ఒక ప్రసాదం తినాలా, ఏదో చెయ్యాలి కదా. అట్నే ఆ మృత్యుదేవత అడిగింది మాకు పని ఏమిటి అని అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నా, నీకు పని ఏం లేదమ్మా, పుట్టిన ప్రతి జీవి దాని టైం అయినప్పుడు నువ్వు దాన్ని ఆ జీవికి దేహాన్ని వేరు చేయటం దాని పని, అంతే నువ్వేం లేదు అనగానే ఆ మృత్యుదేవత పాపం బోరు నిలిపించి ఏడుస్తుంటే బ్రహ్మదేవుడు 2 చేతులు బట్టి ఎదురు నా కళ్ళ దగ్గర దోశలు పట్టిన తర్వాత అప్పుడు ఆమె ఏమన్నదంటే, నేను చేయలేనా ఈ పాప కార్యం, అందరూ ఏమో పుణ్యాత్ములాగా ఉండి ఎవరు పెట్టిన నన్ను తిడతారు కదా, నేను ఆ బాధ నేను భరాయించలేను, నాకు వద్దు అని చెప్పామంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఏమిటంటే, లోకంలో ఏ ఒక్కడు కూడా నీవు కారణమని అనటానికి ఛాన్సే లేదు, ఏదో కారణం చేత పోతారు అంతే అనే నీ వరం ఇచ్చింది. అందుకని మనం మృత్యుదేవత వచ్చింది తీసుకుపోయింది అని అంటామా, లేదా ఏందో పోతంటే గబకంత జారి కింద పడ్డాడు, లేకపోతే ఇంకేదో జరిగింది అని చెప్పుకున్నాం. అట్లా కారణాలైన పోవటమే తప్ప లేదని చెప్పి మృత్యుదేవతని సృష్టిస్తే మృత్యుదేవత డిపార్ట్మెంట్ ఏమిటంటే దేహం నుంచి జీవుని వేరు చేస్తారు, అంటే అది వేరే ఏం చేయదు. తర్వాత యమభట్లు ఇద్దరు వస్తారు, యమభట్లు ఇద్దరు వచ్చి జీవిని పట్టుకొని పోతా ఉంటారు. బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది ఈ జీవి యొక్క అగసాట్లు ఎట్లా ఉంటాయి ఏమిటి అంటే, ఆ జీవి పోతా ఉంటేనంటే ఇక్కడ పాపకార్యాలు ఎక్కువ చేసి లెక్కలేనితనం చేసే వాళ్ళందరూ పోతా ఉంటే మనం కనుక మన ఊరు పోతుంటే ఎక్కడ పెట్టిన మధ్య కుండలు, చల్లటి నీళ్లు, డేరాలు అన్నీ ఉంటాయి. కానీ జీవి నిద్ర పట్టుకొని పోతా ఉంటే ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వరంట, 2 నిమిషాలు రెస్ట్ ఇవ్వరంట, దానికి ఎక్కడ దాన్ని మనశ్శాంతి లేకుండా గుంజుకొని పోతూనే ఉంటారంట. పోయి యమలోకానికి పోయి అక్కడ 3 రోజులు కోర్టులో నిలబెట్టి ఆ తర్వాత నువ్వు చేసినటువంటి చిత్రగుప్తుడు అంటే ఆ యొక్క సిట్టా తీసి ఈయన ఏమేం చేసిండో చూడే ఒకసారి నేను చెప్పిన తర్వాత అప్పుడు ఎంత వాస్తవానికి మన కోర్టు న్యాయస్థానాలన్నీ ఇలా వచ్చిన యాస మహర్షి రచించిన రచనలోంచి పుట్టినాయి అవన్నీ, ఎక్కడి నుంచో రాలా. మన చిత్రగుప్తుడు అనేది అంటే చిత్రగుప్త అంటే ఏంటి, మన చిత్తం, ఈ చిత్తమే చిత్రగుప్తుడు. ఇందులో నీ పాపపుణ్యాలు నీకు తెలుసు, కానీ నువ్వు గమనించినా కూడా మమకారం చొప్పునే హాయ్ నేను ఎందుకు చేస్తా, నేను ఎందుకంట అని మమకారం చొప్పున మనం పట్టించుకో. ఇందులో మన సాధనలన్నీ యథార్థంగా సత్యమేమిటి, అసలు మన భారతీయ తత్వం ఏమిటో తెలుసా, ఇతరులకి మనకున్న తేడా. మనం ఇప్పుడు ఈ కాలంలో ఎందుకు ఈ శాస్త్రమాస దీక్షలు అంటే మనకు ముఖ్యంగా సత్యము ధర్మం అనే మాట లేకుండా, సత్యము ధర్మం అనే కార్యం లేకుండా మనం ఏమి చేయలేం. మనకు దేవుళ్ళ సంగతి కూడా తర్వాతే, వాస్తవానికి సత్యం గొప్పది మనకు, సత్యం వల్లే. అందుకనే భీష్మ పితామహుణ్ణి వాళ్ళ అమ్మ అడిగింది ఒక సందర్భంలో, నాయన ఎందుకంటే కురువంశం అంతా పోయింది, ఎవరూ లేరు, అంత కష్టపడి పాపం కోరుకొని నా కొడుకులకు రాజులు కావాలన్నా ఆఖరికి ఆమెకు 2 కొడుకులు పుట్టారు, ఒక ఆయన ఇద్దరు 2 కారణాల చేత పోయారు, మళ్ళీ ఇల్లు కాయలేదు. మరి ఎట్రా ఇది, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోను. అమ్మ నేనైతే మాట తప్పను తల్లి, ఎందుకంటే నేను నీకు మాట ఇచ్చా, నేను బ్రతికొన్నన్నాళ్ళు ఈ యొక్క పీఠాన్ని కాపాడతా,
నేను పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగా ఉంటానని మాట ఇచ్చా, నేను ఈ మాట తప్పను తల్లి అని చెప్పి ఆయన అంటే ఆమె అంటది, కాదురా వంశం పోద్దిరా, ఇది పెద్ద వంశం, చరిత్ర కలిగింది, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి. అమ్మ నా వల్ల కాదు, అవసరం అయితే సత్యవాకు కోసం ప్రాణాన్నైనా తెగిస్తా, దేవకార్యాన్ని ఎదిరిస్తా, కానీ సత్యాన్ని మాత్రం వదిలిపెట్టను తల్లి అంటారు. సత్యం అనేది అంత గొప్పదమ్మా. దాని దర్శనం అనేది మన అన్వేషణ ద్వారా చేయాలి. చేస్తే సత్య దర్శనం అవుతుంది. ఇప్పుడు మనకు భారతం ఉంది, మీరు ఎన్నోసార్లు వినుంటారు, కానీ సూక్ష్మ రహస్యాలు మనకు ఎక్కడి నుంచి తెలుస్తాయి చెప్పండి? మామూలు కథలాగా చెబితే ఒకలాగా ఉంటుంది. కథలాగా చెప్పడానికి మనం చెప్పితే ఉపయోగం లేదు. కథని అలా చెబితే కథలాగా చెప్పుకుంటాం, ఏదో ఉందంట ఉంటుంది, ఉంటే ఉపయోగం ఏమిటి? ఇప్పుడు ఎల్లయ్య నాయన గారి జీవితం ఉంది, ఎవరో ఆకాశం నుంచి వచ్చి ఆయన ఉద్ధరించారా? లేదు. ఆయనలో రగిలింది. రగిలి ఏమిటి మానవుడిగా పుట్టిన ఉపయోగం ఏమిటి? దీనివల్ల ఏమి చేయాలి, ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ కర్మలు చేయాలి, ఏమి లోకానికి మనం ఏం అందించాలి, అసలు ముందు మనం ఏం తెలుసుకోవాలి, ఎలా నడుచుకోవాలి అని మొదలైన తర్వాత ఒక గురువుని ఆశ్రయించి ఆయన ద్వారా కొంత, గ్రంథాల ద్వారా కొంత, ఇతర ధ్యానాల ద్వారా కొంత, సొంత అన్వేషణ ద్వారా కొంత ఇవన్నీ తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకొని ఆయన జీవితాన్ని ఆయనే ఉత్తరించుకున్నాడు తప్ప మనమే ఉత్తరీయం. ఇప్పుడు విజయలక్ష్మి కార్యక్రమం పెట్టాను మనం చెప్పినవా? లేదు. ఆమె నా ఉత్తరించుకోవడానికి కోసం ఆమె కార్యక్రమం పెట్టి దాని ప్రతినిధిగా నిలిచింది. మనందరం చేతనైన పని చేస్తూ, సాయం చేస్తూ మనం ఆనందపడుతున్నాం, ఆమె ఆనందపడుతున్నాం. అవునా? ఇట్లా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం కర్మయోగం యొక్క లక్షణం ఏమిటంటే నిన్ను నువ్వు తప్ప నువ్వు ఎవరు ఉద్ధరించలేరు. రెండోది ఏమిటి? నీ గురించి నీకు తెలిసినంతగా అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు నీ చరిత్ర రాయాలనుకో, ఆత్మకథలు కొంతమంది మహాత్ములు రాస్తారు. వారి ఆత్మకథ నేను రాశాను అనుకో, నేను రాయలేను, నాకేం తెలిసింది నీ గురించి? ఎందుకంటే సంపూర్ణంగా నీ మనసు మీద మనసు పెట్టి నీ గురించి నీకు తెలిస్తే మొత్తం నీ మనసంతా నీకు నగ్న దర్శనం అవుతుంది. అలా అయిన వాడి ఆత్మకథ రాయగలరు. అలా రాయాలంటే నువ్వు స్వచ్ఛంగా దాని మీద నిజాయితీగా వెతికేవాడికి ఆ యొక్క సత్య దర్శనం అవుతుంది. అట్లా వెతకలేదనుకో, తెలుసుకోవు, ఏదో వచ్చును పోయాను, ఏదో కారం పడిపోయి వచ్చాను అంటే కార్యక్రమాలకు వస్తుంటాం వెళ్తుంటాం. ఏమో దానివల్ల కొంత మనశ్శాంతి ఉంటుంది, కొంత హాయిగా ఆగితాను అన్నీ అనిపిస్తాం, కొంత మనశ్శాంతి ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ మనశ్శాంతి ఉంటానికి హాయిగా ఉంటానికి మనమే కాదు, కోట మంది చేసినాడు మనకంటే కిక్కుకుంటాడు బ్రహ్మాండంగా, అసలు వాడి ఆనందం మనకు కూడా ఉండదు. కానీ మరి వాడికి భక్తుడికి తేడా ఏమిటంటే భక్తుడు ఎప్పుడు అదే ఆనందంలో ఉంటాడు, ఈ కిక్కు మాత్రం మనకంటే ఎక్కువ అనుభవిస్తాడు. తెల్లారి పొద్దున ఉన్న డబ్బులు పోతాయి, భార్య పిల్లలు సీపడతారు, సమాజం గౌరవించదు, ఆరోగ్యం చెడిపోద్ది, వాడు కొన్నాళ్ళకి లోకానికి చెడ్డవాడిగా మారిపోతాడు. అంతే వాడికి ఇది తేడా. కాబట్టి దీంట్లో ఏమిటంటే ఎవడు పుణ్యాత్ముడు కాదు, ఎవడు పాపాత్ముడు కాదు. ఎవరైతే మంచిని పట్టుకుంటే, మంచిగా జీవిస్తే వాళ్ళే మనకి దేవుళ్ళుగా, ఈ గురువులుగా వీళ్ళందరూ మనకి దర్శనం ఇచ్చి లోకాన్ని నడిపిస్తాను. ఎవరైతే చెడుగా నడుచుకున్నారు అనుకోండి, వాళ్ళే చెడ్డోళ్ళందరూ రాక్షసులు అంటే ఎవరు? వాస్తవానికి రావణాసురుడు ఏమో తక్కువడా? 3 లోకాలను గడగడలు ఆడించినవాడు, ఇంద్రుడిని పట్టుకొచ్చి ఆ మాత్రం గుమ్మంలో నిలబెట్టినవాడు. ఎంత శక్తివంతుడు అనుకున్నావు? అట్లాంటి శక్తివంతుడికి ఏమైంది? అతనిలో 2 దుర్గుణాలు ఉన్నాయి. ఒకటి మదం, 2 మోహం. అయిపోయింది. పలాస్ ఏమి చేసి నాకు ఎదురులే తిరుగులేదు అనుకున్నాడు. పరస్త్రీ పట్ల తనకి వ్యామోహం. అక్కడికి చెప్పింది మండోదరి. ఎంత గొప్ప! సీతకి మండోదరికి తేడా లేదని చెప్పి మన మహాత్ములందరూ వర్ణించారు. ఎందుకంటే మండోదరి అంత గొప్ప నిజాయితీగా ఉంటుంది, అంత గొప్పది. రావణాసురుడు మొత్తం 10 తలకాయలు చేతులన్నీ దగ్గొట్టాడు. వాళ్ళు వేసిన తర్వాత 23వ రోజు మధ్యాహ్నం వచ్చింది అమ్మ. అక్కడికి వచ్చి చూసి ఆయన రకరకాల వర్ణించే వర్ణన ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుందో. ఎంత గొప్పవాడి నువ్వు! ఇట్లాంటి గొప్పవాడి ఎన్నిసార్లు నేను చెప్పినా వినకుండా స్త్రీలోలుడు అయ్యి పరస్త్రీ వ్యామోహంలో పడి నీ జీవితాన్ని నువ్వే పతనం చేసుకున్నావే తప్ప నిన్ను నువ్వే చంపుకున్నావే కానీ నిన్ను రాముడు చంపలేదని చెప్పింది అమ్మ. రాముడు ఎందుకు చంపుతాడు? నిన్ను నువ్వే చంపుకున్నావు, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు, నీ జీవితాన్ని నువ్వే ముద్రించుకున్నావు. ఇదే కర్మయోగం మనం బోధిస్తున్నాం. అట్లా కాకుండా ఏదో ఉంటే పుణ్యం వస్తుంది, చూస్తే పుణ్యం వస్తుంది, తాగితే పుణ్యం వస్తుంది, పుణ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? పుణ్యమైన పదానికి అర్థం ఏమిటంటే సంతోషమే పుణ్యం, దుఃఖమే నరకం. ఎవడైతే దుఃఖంగా పాపపుణ్యాలంటే సుఖంగా ఉంటే అతను స్వర్గంలో ఉన్నట్టు, దుఃఖంలో ఉంటే నరకంలో ఉన్నట్టు. మనకు మరి పాపపుణ్యాలంటే మన సినిమా జిల్లా కింద మనం చెప్పుకున్నట్టు మరి వైకుంఠానికి, కైలాసానికి, మళ్ళీ యమలోకానికి తీసుకుపోయి ఆ డిపార్ట్మెంట్లో ఆ పద్ధతులు వేరు. కానీ తాత్విక కోణంలో ఆలోచిస్తే నీ హృదయమే స్వర్గం, నీ హృదయమే నరకం. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వే అన్ని సరి చేసుకోవాలి. నీ గురించి నీకు తెలిసిద్ది తప్ప ఇతరులకు తెలియదు.
ఇవన్నీ మనం చేసుకోగలిగితే మన జన్మ సార్థకం అవుతుంది. ఆధ్యాత్మిక విధానం మన భారతీయ తత్వం అంతా ఎంతో మంది మనకు బోధించేది ఏమిటంటే ఇదే. ఏమిటంటే నువ్వు పుట్టడం పెరగటం పోవటం కాదురా నాయన, పోయేలోపు నువ్వెవరో నువ్వు తెలుసుకో. రమణ మహర్షి ఎంత గొప్ప యోగు, ఆయన బోధలు చాలా తక్కువగా ఉంటాయి, చాలా తక్కువ. ఏం లేదు, ఎవరన్నా అడిగితే నేననే దాని గురించి మాత్రమే చదువుతున్నాను. నేనంటే ఏమిటి, నేనంటున్నావు కదా, నేనంటే ఏమిటి? ఒక ఆమె వచ్చాయా నాకు బాగాలేదు అంటే ఎక్కడ బాగలేదు, పలానా చోట బాగలేదు, అంతేకాదు పలానా చోటే కానీ నీకేం ఇబ్బంది లేదుగా అని ఆయన ఆత్మ నేను చేసుకోవడానికి రకరకాల ప్రయత్నం చేస్తారు. అందుకని ఆత్మ దర్శనం మనం చేయాలంటే, ఆత్మ అనే దాన్ని మనం దర్శించాలంటే దానికి అనేక రకమైన సాధన సంపత్తులు ఉన్నాయి. మన అందరు గురువులు, మనకు మార్గదర్శకులు ఎంతో మంది ఉన్నారు. ఇట్లా చేసుకోవడం ముఖ్యంగా ఏంటంటే ఊరికేదో పొయ్యెత్తే వస్తుందని కానీ, ఊరికేదో నమస్కారాలకు వస్తుందని కానీ, ఏదో పూజల్లో వస్తుందని కానీ, ఇవన్నీ మనసు నిర్భంపడి అంటే ఒక రకంగా చేస్తే భూమిని సాగు చేసుకోవడానికి పనికొచ్చే తప్ప నీ సిద్ధంలో నీవు సరైన విత్తనం నువ్వు వేసుకుంటే దానిని నీకు నువ్వే రోజు మన పొలం వేస్తాం. పొలం వేసి నాబోడానికి పొలం వేసి అనుకో, ఒక మొక్క వేసి వస్తుంది బండిద్దా మిరదాటు వేస్తాం. రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి బాగా మిరదాటుకైతే పోయి అక్కడ ఏంది కలుపు ఏమైనా పెరుగుతుందా, వాటర్ సమతుల్యత ఎంత ఉంది, దానికి రోగం వస్తే ఏం చేయాలి, మనకు తెలియకపోతే పక్కన కనుక్కోవాలి, దాన్ని ఎట్లా ఏం మందులు కొట్టాలి, ఇవన్నీ చూసుకోవాలి. వారానికి ఒకసారి కలుపు పీకాలి, 10 రోజులకు ఒకసారి తడేయాలి, మందు చల్లాలి, 100 చేయాలి. అట్లా మనలో ఉన్నటువంటి మంచి గుణాలను పెంపొందించాలంటే మన విపరీతమైనటువంటి సాధన అనేది చాలా అవసరం. ఆధ్యాత్మిక సాధన, దాని మీద పరిశోధన, దాన్ని నీవుగా ఏది ఏమైనా మన జీవితంలో 4 భాగాలు చేసుకోండి. అసలు వాస్తవానికి ఏ మనిషి ఖాళీగా లేని సమయం ఏమి లేదు, అందరూ ఖాళీగా ఉంటాం. అసలు మనుషులు చెడిపోయేది అంతా ఖాళీగా ఉన్నప్పుడే. ఇప్పుడు నేను కూడా వాస్తవానికి మేమేం వదిలేసింది ఏమీ లేదు, అన్నీ చేసాం ఈ మధ్యే. కానీ అన్నీ చేస్తూ మరి ఎక్కడ మనం వృద్ధి చెందుతున్నాం అంటే, నేను ఖాళీగా ఉందనుకోండి వెంటనే మంచి వ్యక్తి గురుగారి దగ్గర సేవ కూర్చుంటా, ఖాళీగా ఉందనుకోండి పుస్తకం తీసుకుంటా, ఖాళీగా ఉందనుకోండి ఉదయం గంట సాయంత్రం గంట స్నానం చేసి ధ్యానం చేసుకుంటాం. ఇట్లా నీ ఖాళీగా ఉన్న సమయం అంతా వినియోగించుకోవడం వల్ల నీకు అది ఉపయోగపడుద్ది. ఖాళీగా ఉంటే ఏముందని మాట్లాడతా, ఎంతో కాసేపు మాట్లాడితే ఏం కాదు. ఒక మనిషి నిన్ను వచ్చి పలకరించి మాట్లాడిపోతే నీ శాంతిని అతను కొలబడదు. ఒక మనిషితో నువ్వు మాట్లాడితే నీకు ఆయన ఆనందాన్ని నింపిపోవాలి. నేను కొంతమంది మొఖాలు చూస్తే ఎంత సంతోషంగా అనిపిస్తుంది, కొంతమంది ఎందుకు పలకరించిందని అనిపిస్తుంది. ఆ మనుషులే అందరం అదే, కానీ ఇవన్నీ తేడాలు ఉంటాయి. అందుకని మంచి పరిచయాలు, ఈ ఆధ్యాత్మిక ఈ వేదికలు ఇవన్నీ పెట్టేది ఎందుకంటే ఇట్లా కార్యక్రమాలు పెడతా ఉంటే అందులో నాకు 100 మంది హాజరవుతారు అనుకోండి, అందులో 100 మంది అని ఆలోచిస్తారు, ఏమిటి అసలు ఈ కార్యక్రమాలు ఏమిటి, ఎందుకు చేస్తాను, మనం రూపాయి ఖర్చు పెట్టలేకపోతున్నాం, పక్కోడో ఏదో ఒక చెమ్ముడు మంచినీళ్ళు కాళ్ళు కొడుకోవడానికి లేకపోతున్నాం, అదేంద్రా ఎల్లయ్య గారు ఎవడు వచ్చినా కాళ్ళు కడుగుతురు, చేతులు దుడుతురు, మూతులు దుడుతురు, ఏంది ఆ రకం సేవ చేస్తే ఏమిటి అంటారు అని కొన్నాళ్ళు ఆలోచించిన తర్వాత అది ఒక మంచి మార్గం. ఇది అది ఎంతమంది వాళ్ళ ఇంటికి వస్తున్నారు, ఎంతమంది వాళ్ళు అనుసరిస్తున్నారు, ఎంతమంది వాళ్ళు నెమ్మడిస్తున్నారు. ఎందుకు సేవ అంటే దానిలో ఉన్న మాధుర్యాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అట్లా మనం కూడా మనం చేసే కర్మల పట్ల, మనం చేసే దాని పట్ల మనకు త్రికరణ శుద్ధిగా, చిత్తశుద్ధిగా దాన్ని మనం తెలిసి జరగాలమ్మా. తెలిసి జరిగితే మోక్షం, తెలియక జరిగితే బంధం. ఇదే తెలియాలి. భగవద్గీత మనకు చెప్పే, ఇక మళ్ళీ జ్ఞానంలో పోతే నువ్వు ఏమైనా చేసినా తామరాకు మీద నీటి పొట్టు అంటున్న రీతిగా నువ్వు పాపానికి ఏది అంటకుండా ఉండాలంటే నువ్వు అన్ని చెయ్యాలి. కర్మయోగం అదే చదువుతుంది, అన్ని చెయ్యి. కానీ చేసే ప్రతి పనికి ఫలితం ఉంది. నువ్వేం కావాలో ముందే నిర్ణయించుకోవాలి. ముందే ఏమి కావాలో నిర్ణయించుకో. నీకు ఏం ఫలితాలు కావాలో తెలిస్తే, నీకు మంచి ఫలితాలు కావాలంటే మంచి పనులు చేయాలి. నువ్వు చెడు ఫలితాలు ఎటు కావాలనుకో, కానీ తెలియక చేస్తావు. అందుకని నువ్వు కర్మ అనేది అంత గొప్పది. కర్మకి ఏ ఫలాలు ఉన్నాయో తెలుసుకొని నువ్వు అలా నడుచుకోగలిగితే నువ్వు మంచి ఫలితాలు పొందగలుగుతావయ్యా అని చెప్తా ఉన్నారు. ఆ విధానంలో మరి మనం ఏమి చేసినా కూడా అంటకుండా ఉండటం అనేది మనకి చాలా గొప్ప సూత్రం. స్వధర్మాన్ని పాటించడం, ఇట్లా భగవద్గీతలో ఆణిముత్యాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ చాలా విలువైనవి. అందులో ఏదో శ్లోకం చదివి ఏదో మెప్పిస్తే కాదు, అందులో అర్థాలు, అంతరార్థాలు లోనికి చొచ్చుకుపోయేటట్టుగా దానిలో బీజాలు పడితే మనం ఆ విధానంలో మనం ఆచరించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. అందుకంటే ఉన్నది కూడా ఒక జీవితమే. జన్మలు ఉంటాయి ఆత్మకే కానీ శరీరానికి ఈ మనసుకు కాదుగా. అందుకు కాబట్టి జన్మ ధన్యం కావాలంటే మన ఈ భక్తి అనేది అందులో చాలా ముఖ్యమైనది. జ్ఞానానికి చేరటమా లేదో తర్వాత సంగతి.
ముందు భక్తిలోనైనా శుద్ధ భక్తిని, స్వచ్ఛమైన భక్తిని, నిర్మలమైన భక్తిని, మనకున్న దాంట్లో కొద్దిగా మంచి చేస్తా, మంచోళ్ళతో సాంగత్యం పెంచుకుంటా మన జీవితం ధరించాలని ఎల్లయ్యనాయన గారి లాగా మనందరం కూడా మరి ఏదో ఒక రోజు అందరం అక్కడ పోతాం, కానీ ఏదో ఒక రోజు ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలంటే అందరూ రాలేగా. ఇప్పుడు ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారా? కానీ నాయన ఒక్కడే వచ్చిండు. అక్కడికి రావడం కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ యొక్క శక్తిని, భక్తిని మరి భగవంతుడు మనందరికి ఇచ్చి ఆయనకు అనుగ్రహంతో మనందరం నడుచుకోవాలని కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని కల్పించిన విజయలక్ష్మి అమ్మగారికి, అలాగే నాయన గారికి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్ సర్వం శివార్పణమస్తు. ఓం.